హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, మనం సక్సెస్ఫుల్ అవుదాం అనుకుంటాం. చాలా చాలా కోరికలు ఉంటాయి, కానీ మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. నేను నా స్టోరీయే చెప్తాను, వినండి. నేను ఫస్ట్ నుండి యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటాను. ఇంకా ఏదైనా వెబ్సైట్ కూడా బిల్డ్ చేసి దాంతోని ఎర్నింగ్ చేద్దాం అనుకుంటాను. అప్పుడప్పుడు యూట్యూబ్లో అలా ఇలా చూసి ఒక యాప్ బిల్డ్ చేసి దాంతో ఎర్నింగ్స్ చేద్దాం అనుకుంటాను. కానీ ఏది సక్సెస్ఫుల్ కావట్లే. ఎందుకు? ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్టార్ట్ చేశాను. ఒక 1 డే మొత్తం మంచిగా వీడియో క్రియేట్ చేసి, ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. సెకండ్ డే కూడా చేశాను. థర్డ్ డే ఏమన్నా వర్క్ పడింది, ఆ రోజు చేయలేకపోయాను. ఫోర్త్ డే దాని గురించే మర్చిపోయాను. రేపు చేద్దాం అనుకొని అలానే వదిలేశాను. 1 వీక్ దాటింది, 2 వీక్ దాటింది. ఎలా అనుకుంటే తర్వాత చూసే వరకు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ రీచ్ తగ్గింది. దాంతో నా ఇంట్రెస్ట్ పోయింది. నేను ఒక వెబ్సైట్ ఆర్ ఏదైనా ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటాను. ఫస్ట్ ఓపెన్ చేస్తాను, చాట్‌జిపిటిలో సెర్చ్ చేస్తాను, వాటి గురించి తెలుసుకుంటాను. కాకపోతే ఆడికి స్టార్ట్ చేస్తాను, హాఫ్ వర్క్ చేస్తాను. ఎందుకంటే వెబ్సైట్ అంటే ఒకటే రోజు చేయలేముగా, హాఫ్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఏదైనా వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు చాట్‌జిపిటి ఏపీఐ కీ కావాలనుకో, అలా చేద్దాం అనుకునే వరకు అది మనకేమవుతుందంటే మనీ అడుగుతుంది. ఇప్పుడు చాట్‌జిపిటి ఏపీఐ ఫుల్ యాక్సెస్ కావాలంటే మనీ అడుగుతుంది. అక్కడ ఆగిపోయి నేను ఆ ప్రాజెక్ట్‌ని వదిలేసాను. ఇంకా కొన్ని అలానే కొన్ని లాస్ట్ వరకు వచ్చి అది బిల్డ్ చేయలేక, కొన్ని ఏఐ కూడా యూజ్ చేసి చేశాను. మంచిగా బిల్డ్ అయ్యాక లాస్ట్‌కు వెబ్సైట్‌ను పబ్లిష్ చేద్దాం అనుకునే లోపు మనీ అడిగింది. అలా చాలా వదిలేశాను. మీరు కూడా సక్సెస్ కావాలంటే అలా ఒకటి చేయలేదు, 10లు 100లు వరకు చేశాను నేను. ఇంకా చాలా ఏదైనా బిజినెస్ ఆర్ స్టార్టప్ పెడదాం అనుకున్నాను, కానీ ఏది సక్సెస్ఫుల్ కాలేకపోయాను. ఎందుకంటే మనం ఒకటే గుర్తుంచుకోవాలి ఇక్కడ, మనకు కావాల్సింది ఒకటే ప్లాన్, ఒకటే విజన్. ఇప్పుడు ఒకటే దాని మీద పడి ఎట్లయినా సక్సెస్ఫుల్గా చేద్దాం అనుకుంటే మనం దాని మీదనే ఉండాలి. ఇప్పుడు ఇది కుదరలేదు, ఇక్కడ మనీ అడుగుతుంది అని వేరే ఓపెన్ ఆర్ వేరే వెబ్సైట్ ఆర్ వేరే తయారు చేద్దాం అనుకుంటే అక్కడికి పోయినా కూడా ఇలానే అవుతుంది. ఒక్కటే పట్టుకొని కొంచెం లేట్ అయినా మంచిదే చేసామనుకో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు 10 చేసి ఫెయిల్ అయ్యే బదులు ఒక్కటి సక్సెస్ఫుల్గా నిమ్మలంగా 1 ఇయర్ పట్టినా మంచిదే, స్టార్ట్ చేసింది నయం. అలా అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మనం ఎప్పుడు చేసినా ఒకటే గోల్ ఉండాలి, ఒకటే ఎయిమ్ ఉండాలి, అదే చేద్దామని. అది నా పాయింట్. మనం ఇంకా ఏమన్నా మాట్లాడుకుందామంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ రావాలనే ఈ వీడియో చేస్తున్నాను. నాకున్న అభిప్రాయాన్ని నా వీడియో రూపంలో మీ ముందు పెడుతున్నాను. నేను ఇంతకుముందు ఫుల్ వీడియో చేయడానికి భయపడేది. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో వాయిస్ ఓవర్ ఇప్పియాలి అండ్ వీడియో ఎడిట్ చేయాలి, అవి అన్నీ ఉంటాయని షార్ట్ వీడియోస్ చేసేది. ఫస్ట్లో చాలా వ్యూస్ వచ్చాయి, లైక్ 40K వ్యూస్, 50K వ్యూస్. కొన్ని వీడియోస్ పోయాయి, కొన్ని వీడియోస్ రీచ్ పోలేదు. కానీ ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది. లైక్ మా రిలేటివ్స్ మ్యారేజెస్ ఉండే, అందువల్ల కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. అలానే నేను కూడా ఇప్పుడు ఎవరు చేస్తారులే అని వదిలేశాను. తర్వాత నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనకు రీచ్ రావడం తగ్గిపోయింది. ఎందుకంటే మన అకౌంట్ కాన్స్టెన్సీగా పెట్టడం లేదు. అది యూట్యూబ్ ఛానల్ ఆల్గరిథంలో ఉంటుంది. ఎలా అంటే మనం డైలీ అప్లోడ్ చేసామనుకో వీడియోస్, వీళ్ళు బాగా చేస్తున్నారు వీడియోస్ అంటే మన వీడియోస్ చూసిన వాళ్ళు నెక్స్ట్ డే వచ్చినప్పుడు కూడా పలానా వాళ్ళు అని ఓపెన్ చేసి వీడియో చూస్తారు. ఈ కంటెంట్ బాగుంటుంది అది అని. మనం చాలా డేస్ గ్యాప్ ఇచ్చి చేసామనుకో వీళ్ళు ఎవలా అనుకుంటారు. దట్ ఈస్ ద పాయింట్, మెయిన్ పాయింట్. మనకు ఇన్కమ్ అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ ఆపేయడానికి కారణం ఏంటంటే వ్యూస్ రావు. మనకు ఫస్ట్ మానిటైజేషన్ కావాలంటే 4000
అవర్స్ ఉండాలి. మనకు ఒక ఫస్టే స్టార్ట్ చేస్తాం, వ్యూస్ రావు. తర్వాత అవర్స్ కూడా ఎట్లా అంత కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాకపోతే మనం చెయ్యాలంటే పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యూస్ రాలే, మనం చేస్తాం 1 మంత్ చేస్తాం, చేశాక ఒక్క 1 రూపీ కూడా వస్తలేదు, మానిటైజేషన్ కూడా అవుతలేదు అంటే ఎలా అవుతుంది? మనం వ్యూస్ వ్యూస్ అంటే బరాబర్ చెయ్యాలి. వీడియోస్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి 4000 అవర్స్ దాటిచ్చినాం అనుకో, నెక్స్ట్ వీడియో కాంచెలి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాకపోతే నేను చెప్పేది ఒక్కటే, ఏదన్నా చేస్తే పర్ఫెక్ట్గా, కొంచెం లేట్ అయినా మంచిదే. ఫస్ట్‌లో మనీ రాకపోవచ్చు, కాకపోతే తర్వాతకి వస్తాయి కదా! నువ్వు చేయాలనుకున్నది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ వదిలేసి నేను వెబ్‌సైట్ చేస్తా అని, వెబ్‌సైట్ ఓపెన్ చేసి వెబ్‌సైట్‌లో పని అయితలేదని అది ఓపెన్ అది యాప్ చేస్తా అని, యాప్ బిల్డ్ చేద్దామని ఓపెన్ చేశాక అదేంటిదో తెలియక మళ్ళీ యూట్యూబ్ అనుకుంటా 3 చోటలా తిరిగావనుకో, అక్కడనే దెబ్బ పడుతుంది నీకు. ఎందుకంటే ఐ యామ్ ద ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్. అది పాయింట్. గుర్తుపెట్టుకోండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.